పీయూష్ గోయల్ గారిని కలిసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ సభ్యుడు నేతృత్వంలో వారు ఏమడిగినరా పీయూష్ గోయల్ అంటే వానకాలంలో మీరు ఓట్లు ఎన్ని కొంటారో మాకు లేకేమంటారు. అసలు బుద్ధి ఉందా టీఆర్ఎస్ వాళ్ళకని నేను అడుగుతున్నా. నిజంగానే వీళ్ళు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే తింటున్నారా లేకపోతే మన గడ్డి తింటున్నారో నాకు అర్థం కాలే. ఇన్నాళ్ళు ఈ శీతాకాల సమావేశాలలో యాసంగిలో మీరు కొనేది ఏదో మాకు చెప్పండి, యాసంగిలో ఎంత వరి కొంటారో నిక్కచ్చిగా మాకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి పార్లమెంట్లో 4 రోజులు డ్రామా చేసి తర్వాత పార్లమెంటును బహిష్కరిస్తున్నాం, గల్లీలోకి వెళ్ళి మేము బీజేపీ మీద యుద్ధం చేస్తామన్నారు. ఇవాళ మళ్ళా అదే పార్లమెంట్ సభ్యులు మంత్రులు వచ్చి యాసంగి కథ కంచికి పోయింది, ఈ వానకాలంలో ఎంత కొంటారో చెప్పమంటారు. అసలు బుద్ధి ఉందా? ఇన్ని రోజులు మీరు మాట్లాడింది ఏంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.